ఎస్పెషల్లీ మీరు దేవాదాయ శాఖకి సంబంధించి మీరు సలహాదారుగా ఉన్నారు అంతేనా? ఐ థింక్ అన్నప్పుడు అలా బీజేపీ వాళ్ళు కానీ లేదంటే తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలా వెళ్తున్నప్పుడు మీరు దానిని ఎత్తి చూపారా టీటీడీ బోర్డుకి? మీరు యాజ్ ఏ సలహాదారుడిగా చూపారా? రెండోది, మీరు ఆ 2500 స్వచ్ఛమైన నెయ్యి కొంటే బాగుంటుంది, ఆ స్వామివారికి అలా భక్తి ప్రపత్తులతో అలా మంచి దేశీయ ఆవులతో చేసిన నెయ్యి అయితే బాగుంటుంది అనేది మీరు ఎప్పుడైనా రిటర్న్ గా ఆయనకి ఇచ్చారా? ఆ రెండు ప్రశ్నలు మీరు చెప్పండి. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం అందరం ఒక నిమిషం ఆ రెండు చెప్పండి. తర్వాత ఇక్కడ వాసు గారు మనందరం కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఒక ప్రకటన విడుదల చేశారు, దాన్ని అందరూ ఇన్వైట్ చేయాలి. ఎందుకు ఇన్వైట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నారు, ఆయన డిక్లరేషన్ ఇస్తారా లేదా, అక్కడ ఉన్న సాంప్రదాయాలను సంస్కృతిని లేకపోతే మర్యాదలను ఆలయ మర్యాదలను పాటిస్తారా లేదా అనేది ఆయనకు మాత్రమే వదిలేయండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అది తీసుకుంటారు. దానికి సంబంధించి ఆలయ నిబంధనలు ఏమన్నా ఉన్నాయో ఆలయ అధికారులు కానీ ఇంకెవరన్నా అక్కడున్న సంబంధిత శాఖకు సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. దాని గురించి మీరు ఎవరు కూడా పట్టుపట్టద్దని చెప్పేసి ఒక సూచన చేశారు. రెండోది, కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారంలో అప్పుడున్న అంటే ఆరోపణలు ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడున్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ లేదా అధికారిగా ఉన్న ధర్మారెడ్డి గారు కానీ దానికి బాధ్యత వహించాలి, వాళ్ళు దానికి సమాధానం చెప్పాలనేది చెప్పారు. మూడోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే కార్యక్రమం ఎవరు చేయొద్దు, అవి వివాదాలకు గొడవలకు దారితీస్తాయి. ఒకవేళ అలా తీశారంటే వైసీపీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ గొడవల్లో మీరు కూడా భాగస్వాములు కావాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి ఏమొద్దు, పీస్ఫుల్ గా జరగాలి. ఏదన్నా ఉంటే ఎవరన్నా పాపం చేసి ఉంటే ఎవరన్నా నిబంధనలు అనుసరించకపోతే వెంకటేశ్వర స్వామి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే దేవుడు చూసుకుంటాడు, దాన్ని వదిలేయండి అని చెప్పేసి అంటా ఉన్నారు. అది అందరూ అంటే అది ఎటువంటి వివాదాలకు లేని సూచన కాబట్టి మనందరం కూడా ఇన్వైట్ చేయాల్సిన అంశం రెండోది. మూడోది నేను చెప్పేది ఏంటంటే అసలు రాజకీయ నేతలకు సంబంధం ఉండటం వల్లే ఈ టీటీడీ బోర్డు అటానమస్ అంటున్నప్పటికీ కూడా రాజకీయ నేతలు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన నేతలు లేదంటే ఆయనకి ఏదో లాబింగ్ చేసే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ కేంద్రంలో ఉన్న మంత్రులు లేకపోతే ఇతర అధికారులు ఇతర రాజకీయ నేతలు వాళ్ళు రికమెండేషన్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తారు. ఆధ్యాత్మిక సేవ చేసే వాళ్ళని మాత్రమే దీనిలో పెట్టినట్లయితే, లాభాపేక్ష లేకుండా ఉండే వాళ్ళని దీనిలో పెట్టినట్లయితే ఎప్పుడు టెండర్ల నిబంధనలు మారవు. ఏదైతే శ్రీవారికి సంబంధించిన స్వచ్ఛమైన నెయ్యి కానీ భక్తులు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ చేసే అవకాశం ఉంటుంది. అసలు రాజకీయ నేతలకి సంబంధం లేని నియామకాలు కానీ ఇక్కడ ఏమి కానీ ఉండకుండా చేసినట్లయితే, టీటీడీ బోర్డుని అసలైన అటానమస్ బాడీగా చేసినట్లయితే ఇక్కడ ఇట్లాంటి వాటికి అపచారాలకు కానీ ఆగమ శాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం కానీ ఉండదనేది నా ఉద్దేశం. సార్ ఒకటి బాగా చెప్పారు. మీరు అడిగారు ప్రభుత్వ సలహాదారునిగా మీరు సలహాలు సూచనలు ఇచ్చారా అని. కానీ ప్రభుత్వ సలహాదారునిగా నేను దేవాదాయ శాఖకు ఉన్నప్పటికీ దేవాదాయ శాఖలో పలు కీలక మార్పులు చేసి కమిషనర్లకు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ నెయ్యి విషయం అనేటువంటిది ఈ మధ్య కాలంలోనే మొన్న జూన్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ నెయ్యి విషయం గురించి కాదండి నేను అంటే కల్తీ జరిగిందని కాదు, అంటే మనం అనుకుంటున్నాము, అంటే అట్లా కాదు, మనం అనుకుంటున్నాము అంటే అందరూ ఈ నెయ్యి వివాదం వచ్చేంత వరకు కూడా ఈ నెయ్యి వివాదం వచ్చేంత వరకు కూడా స్వచ్ఛమైన నెయ్యే వాడుతున్నారు అని అందరూ భక్తులు గాని అందరూ కూడా యావత్ హిందూ భక్తులంతా కూడా అలా అనుకున్నాం. ఇది వచ్చిన తర్వాతనే దీని దగ్గర నుంచి బయటికి దీనికి స్టార్ట్ అయింది. కానీ ఇప్పటికైనా సరే నేనేమంటున్నానంటే ఇప్పుడైతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మంచి నెయ్యి 1000 రూపాయలకు 1200కు వస్తుందని చెప్పారో ఆ రోజు ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు 272 రూపాయలతో కొన్నాడు నెయ్యి? ఓకేనండి, నేను అనేది తోకలూపుకుంటున్న బీజేపీ వాళ్ళ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మీరేం చెప్పారా? అదే తోకలోపుకుంటూ పోయిన బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆ రోజు ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు, అప్పుడు కల్తీ జరిగిన వాళ్ళు కూడా ఉన్నట్టే. కల్తీ గురించి కాదండి, దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తానికి, దర్శనానికి ఇవ్వకుండా పోవడానికి అదే నేను చెప్పేది. ఆ రోజు తోకలు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడారు? నేను మాట్లాడాను దేవాదాయ శాఖ సలహాదారుగా అలా అక్కడ అమర్యాద జరుగుతుంటే డిక్లరేషన్ ఇవ్వకుండా వాళ్ళు దర్శనం చేసుకుంటా ఉంటే ఆ నిబంధన పాటించాలని మీరు ఎందుకు వాళ్ళని సూచన చేయలేకపోయారు అనేది నా ప్రశ్న. బీజేపీ వారినా అంటే ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినా ఆ విధంగా
బీజేపీ వాళ్ళు చేసినా ఇంకెవరు చేసినా మీరు ఎందుకు చెప్పలేకపోయారండి? ఎవరికైనా చెప్పలేకపోయినా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయ నియమ నిబంధనల ప్రకారం ఎవరైనా పాటించవలసి ఉండాల్సిందే. అది 100% వాస్తవము, అలా జరగాలి. కానీ మనం ఎవరు చూడలేదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు సంతకం పెట్టి పోయినారు, జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టలేదు, ఇంకొక ఆయన సంతకం పెట్టలేదు, బెంగళూరులో పోయి పెట్టించుకొచ్చినారు. ఇవన్నీ చూసారా ఎవరన్నా? ఆలయములో టీటీడీ అధికారులకు, టీటీడీ సిబ్బందికి మాత్రమే సంబంధించిన ప్రశ్న. ఊరికే అనవసరమైన మంత్రులు, ఈ పార్టీలో శ్రేణులు ఇవంతా కూడా అనవసరము. టీటీడీ చూసుకుంటుంది. అది దానికి ఒక అటానమస్ బాడీ కదా. అయిపోయిన తర్వాత మీరు అడగండి ఏం చేశారు, ఈయన సంతకం పెట్టాడా లేదా, పెట్టకపోతే ఎందుకు పెట్టించబోయా క్వశ్చన్ వేసి ఈ యొక్క పరిణామం ఇంకొకరికి జరగకుండా ఎవరైనా సరే రాష్ట్రపతి స్థాయి నుంచి, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పారు, వారి స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఇది అమలు జరగాలి. అన్య మతస్థులు పోతే ప్రతి ఒక్కరికి సంతకం పెట్టే ఇది అమలు జరిపేటట్టుగా దీన్ని నియమ నిబంధనలను నిర్ణయించాలి అనేది నేను చెప్తాను. మీ జగన్ గారికి చెప్తారా ఆ మాట? జగన్ గారికి మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన చెప్పండి స్వామి. జగన్ గారు పోయిన జగన్ గారు వచ్చి మీకెందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్టంగా చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు చేయించండి. దాన్ని అందరినీ పాటించేటట్టుగా మన హిందువులందరూ దానికి ముందు నిలబడదాం. మన హిందువులందరూ నిలబడదాం. చంద్రబాబు నాయుడు గారు పాటించమని నిర్ణయించండి. మన హిందువులందరూ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన వారి గురించి ఎందుకు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా, ఆ సూపర్ 6 ను అమలు పరచకుండా, ఇటువంటివన్నీ ముందేయకుండా, అందరిలో విభేదాలు చేయకుండా చేసే విధంగా ముందుకు రమ్మనండి, నిర్ణయించండి. దాన్ని పాటిద్దాం. మనందరము పాటించకపోతే అప్పుడు హిందువులుగా నిలబడదాం, ఎదుర్కొందాం, ఎవరిని పోనీకుండా చేద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్యని తీసుకురాలేకపోతున్నాడు, మీరు చెప్పగలుగుతారా? రైట్, ఈ ప్రశ్నకు సమాధానం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారితో చెప్పించి నిర్ణయించండి, దాన్ని పాటించే విధంగా మన హిందువులందరూ అడ్డుకుందాం. ఆయన అడిగిన ప్రశ్న చెప్పండి. శ్రీధర్ గారు అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు సతీమణితో సహా వాళ్ళ భార్యను తీసుకొని తిరుమల దర్శనానికి ఎందుకు రాలేకపోతున్నాడు? దానికి మీ దగ్గర సమాధానం కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు సమాధానం ఏమండి? ఆమె ఇష్టం. ఇంతకుముందే చెప్పా, చంద్రబాబు నాయుడు తలని నీళ్ళదంటే ఆయన ఇష్టము, బూట్లు వేసుకొని రాజధానికి ఇస్తాడంటే ఆయన ఇష్టము, జగన్మోహన్ రెడ్డి నీళ్ళంటే ఆయన ఇష్టము. ఆయన భార్యను పిలిచబోవడానికి అడగడానికి నువ్వెవరు నేనెవరండి? ఇప్పుడు మీ భార్య ఎందుకు శ్రీధర్ గారు అడుగుతామా? కొన్ని వందల కాదు, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో కొన్ని వందల కారణాలు ఉండొచ్చు. ఎందుకు మనం అవన్నీ మీ భార్యను ఎందుకు పిలిచి రాలేదని అడగలం? మనం అడగలమా? ఎవరైనా అడుగుతామా? సమేతంగా ఇవ్వాలి కదా, శ్రీవారి బ్రహ్మోత్సవాలకి భార్య సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వాలి కదా. మరి అది శ్రీమద్ రామానుజాచార్యులు రాసిన దాంట్లో లేదా, ఆగమాల్లో లేదా? రైట్, ఎనీహౌ థ్యాంక్ యూ అండి అందరికీ. ఒక విషయం మీద అయితే క్లారిటీ ఇచ్చారు జనసేన కమాండర్ ఇన్ చీఫ్. జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళనివ్వండి, సరే ఆయన విజ్ఞతకు సంబంధించిన వ్యవహారం, ఎక్కడా ఎటువంటి గొడవలు లేకుండా ఆయన